సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. పోసాని గతంలో చంద్రబాబు పవన్ పై నిరాధార ఆరోపణలు చేశారని, వ్యక్తిగతంగా దూషించారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర. నంది అవార్డులపై కూడా దుర్భాషలాడారని, అందుకే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తే ఎందుకు అనే అర్హత వైసీపీకి లేదన్నారు కొల్లు రవీంద్ర. ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి, లేనిపోయినటువంటి కేసులు పెట్టించి, అరెస్టులు చేయించి, వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం పని తను చేస్తుంది. చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతానికి కూడా అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా దుర్మార్గాలు, దాడులు, సోషల్ మీడియాలో మాట్లాడించడం, అసభ్యంగా మాట్లాడటం, మనుషుల్ని కించపరచడం, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతాను.